హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బై శ్రావ్స్. ఈరోజు నేను చిట్టి ముత్యాలు రైస్తో బెంగళూరు స్టైల్ చికెన్ దొన్న బిర్యానీ చేశానండి. టేస్ట్ చాలా బాగుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుందండి టేస్ట్. ఈ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా 2 కప్పులు చిట్టి ముత్యాల రైస్ని తీసుకొని సోక్ చేసుకోవాలండి. నెక్స్ట్ బిర్యానీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా పెరుగు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ని కలుపుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ షాజీరా, 3 యాలకులు, చెక్క, అనాస పువ్వు ఇవన్నీ వేసుకున్నాక 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నట్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర, పుదీనాని. ఇలా ఫ్రై చేసుకున్న కొత్తిమీర, పుదీనా, స్పైసెస్ అన్నిటినీ ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ని సేమ్ అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా. తర్వాత కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి, బిర్యానీ స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాజికాయ ఇవన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక 1 కప్పు ఆనియన్స్ వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకున్నాక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి చికెన్ మొత్తం. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నానండి ఈ బిర్యానీ చేయడం కోసం. ఇలా చికెన్ని బాగా కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలండి చికెన్ని. చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యంని యాడ్ చేసుకోవాలండి. నానబెట్టుకున్న బియ్యం వేసుకున్నాక గరిటెతో బాగా కలుపుకోవాలండి. చికెన్, రైస్ని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్లో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ కొద్దిగా తక్కువే పడుతుందండి. నెక్స్ట్ అందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇలా చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలండి. చికెన్ని, రైస్ని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి రైస్ని. చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్ని కుక్ చేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టేనండి. రైస్ని వెంటనే కాకుండా ఒక 1/2 అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బిర్యానీని. బాయిల్డ్ ఎగ్స్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, సింపుల్గా ఈజీగా బెంగళూరు స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.